హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో కావ్య బాబుని అపర్ణ దగ్గర పడుకోమని చెప్తుంది కదా. బాబు అయితే పడుకోవడానికి వెళ్ళిపోతాడు. అంటే అలాగని తెల్లారిన తర్వాత కళ్యాణ్ని గడగడలాడిస్తూ ఉంటాడు అనమాట. ఈ బాబుని చాలా తెలివైనడు అని పొగుడుతుంటే అప్పుడు ఇందిరాదేవి గారు వాడు ఇంటి బిడ్డే కదా అని నోరు జారుతాడు. ఇంకా దానికి కావ్య కవర్ చేయలేక తన తంటాలు తను పడుతుంది అనమాట. ఈరోజు ఎపిసోడ్ జరగబోయేది. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పుడైతే ఎపిసోడ్కి వెళ్ళిపోతాం. కావ్యకి రాజు ప్రపోజ్ చేయాలని అనుకుంటుండగా నిన్నో అని అంటుండగా ప్రకాశం గారు వస్తారు. దీంతో రాజు కంగారు పడుతూ వెళ్ళిపోతాడు. అదేంటమ్మా వాడు అలా వెళ్ళిపోయాడు. రాజు ఏమంటాడంటే కళావత్కర్ నాకు వర్క్ వెళ్ళిపోతాడని వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రకాశం గారు ఏమంటారంటే అదేంటమ్మా వాడు అలా వెళ్ళిపోయాడు, వాడు నీ భర్తే కదా, మళ్ళీ ఇదేంటి అని అడుగుతాడు. అదేంటి మర్చిపోయాడా ఏంటి? ఆయన మర్చిపోవడం కదా చిన్నమామయ్య గారు, ఆయన గతం గుర్తులేదు కదా, మీరు ఇలా మర్చిపోయి ఆయన ముందు ఈ విషయం మీరు మర్చిపోయారు. అవును కదా, నేనే మర్చిపోయాను కదా అంటాడు. మీరు ఇలా మర్చిపోయి ఆయన ముందు ఈ విషయం చెప్పారంటే ఇంక అంతే, మా కొంప కొలాప్స్ అయిపోతుంది అని కావ్య అంటుంది. ఇంకా స్వరాజ్ అపర్ణ దగ్గరికి పడుకోవడానికి వెళ్తాడు. ఏంట్రా మీ ఆంటీ దగ్గర పడుకుంటారు నాకు అంటే, నేను నీ దగ్గర పడుకోకూడదు, నేను ఇక్కడే పడుకుంటా చెప్పి పడుకుంటాడు. ఎందుకు పడుకోకూడదు అని చెప్పాడు. సరే అని ఆయన సుభాష్ గారు కూడా వస్తారు. ఇద్దరి మధ్యలో పడుకుంటాడు బాబు. అయితే పడుకోరా అంటే ఇట్లా నేను పడుకోరు, నాకు కథ చెప్పాలి అని చెప్తాడు. అయితే ఆమె ఒక రాజు అడవిలోకి 7 చేపలు కదా మొదలు పెడుతుంది. ఆ చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఆ చేపలు మాత్రం ఎండలేదు, ఇంకేదైనా చెప్పు, అది చెప్తే అది ఎలాగుండాలంటే అది చెప్తున్నప్పుడు నాకు భయంగా ఉండాలి, ఆ భయంతోనే నేను నిద్రపోవాలి అని చెప్తాడు అనమాట. ఇంకైతే ఒక భయపెట్టే స్టోరీ చెప్తుంది. ఒక అడవిలో ఒక బాబు దాన్ని ఏదో అన్నది, వీడినేదో ఆ బాబు ఇలా భయపడ్డాడు, అలా భయపడ్డాడు అని చెప్పి ఆ పిల్లోడికి చెప్పి నిద్రపుచ్చుతుంది. ఇంకా తర్వాత రోజు ఉదయం బాబు మొక్కలకు నీళ్లు పెడుతూ ఉంటాడు స్వరాజ్. రుద్రాణి అప్పుడే నిద్రలేసి వచ్చి అతని పైనుంచి చూస్తుంది. అసలు వీడెవడు, ఒకవేళ తప్పిపోయి ఉంటే అక్కడ గుడి ధర్మకర్తగా పోలీసులకు అప్పగించి ఉండకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఇంటి వారసులో చూసుకుంటున్నారు, వీడెవడో వాడినే అడిగి తెలుసుకుందాం అని చెప్పి స్వరాజ్ దగ్గరికి వెళ్తుంది రుద్రాణి. అయితే స్వరాజ్ మాత్రం ఆమెతో ఒక ఆట ఆడుకుంటాడు, మామూలుగా ఆడుకోడు అనమాట. ఫస్ట్ ఎవర్రా నువ్వు, ఏం చేస్తున్నావు అంటే, నీ కళ్ళు కనపట్టలేదా, మొక్కలు నిలబెడుతున్నావు కదా అంటాడు. ఇంకా తర్వాత నీ పేరేంటి అంటే చెప్తుంది స్వరాజ్ అని చెప్తాడు. మొదట ఏం చెప్పినా వినలేదని మచ్చిక చేసుకోవడానికి చాక్లెట్ ఇస్తుంది అనమాట. చాక్లెట్ తీసుకున్న తర్వాత రుద్రాణి అడిగిన ప్రశ్నలకు అతడు సరిగ్గా సమాధానం చెప్తాడు. ఇంత రుద్రాణి ఆ పిల్లాన్ని తిడుతుంది. సరిగ్గా సమాధానం అంటే ఏం చెప్తాడు? ఫస్ట్ ఏది అడిగినా సరిగ్గా చెప్పరు. మీ అమ్మ పేరేంట్రా అని అడుగుతాడు. మా అమ్మే అంటాడు. నాన్న పేరేంటి? నాన్నే అంటాడు. మరి నీ పేరేంటి? రుద్రాణి. మరి రుద్రాణి అని ఏమంటారు? అలాగే అమ్మనే అంటారు అని అంటాడు అనమాట. అయితే ఎందుకు అలా చెప్తున్నాడు? మా అమ్మ ఎవరైనా ఏదైనా అడిగినా చెప్పొద్దు, ఇలాగే చెప్పమని చెప్తాడు. మరి చాక్లెట్ ఏదైనా తీసుకున్నారు అంటే చెప్పొద్దని చెప్పింది, కానీ చాక్లెట్ తీసుకోవద్దని చెప్పలేదు కదా అని ఆ పిల్లడు టింగర్తనం అంతా చూపిస్తూ ఉంటాడు. ఇంకా దీంతో రుద్రాణి కోపం వచ్చి సరిగ్గా సమాధానం చెప్పకుండా ఉండేసరికి రుద్రాణి కోపంతో ఆ పిల్లవాడిని తిడుతుంది. వాడికి బుడ్డోడికి కోపం వచ్చి తన చేతిలోని నీళ్ల పైపుతో ఆమెను తడిపేస్తాడు. రుద్రాణి నిన్ను అని కొట్టబోతుంటే అపర్ణ వచ్చి ఆమెను తిట్టి ఆపుతుంది. రుద్రాణి ఆపు, వీడేం చేశాడో తెలుసు అవుతున్నా, నేను చూశానులే మొత్తం అంటాడు. ఇంకా రాజు ప్రపోజ్ చేస్తుంది. కావ్య అతనికి ఇష్టమైన రంగు చేరుకు ప్రపోజ్ చేస్తాడని, వీళ్ళది అయిపోయింది కదా, బాబుని లోపల తీసుకెళ్లి టిఫిన్ తినిపిస్తా పదరాన్ని లోపల తీసుకెళ్ళిపోతుంది. ఇంకో పక్కేమో రాజు వచ్చి ప్రపోజ్ చేస్తాడు అనుకుని కావ్య అతనికి ఇష్టమైన కలర్ చీర కట్టుకొని రెడీ అవుతూ ఉంటుంది. ఈ లోపు అక్కడికి ఇంద్రాదేవి గారు వస్తారు. ఏంటి మనవరాలు అంతలా రెడీ అవుతున్నావు, మా మనోడితో కలిసి ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతుంది. లేదా మమ్మగారు ఆయన ఇవాళ నాకు ప్రపోజ్ చేస్తా అన్నారు, ఆయన అలా చేయగానే నేను ఓకే చెప్పేస్తాను అనుకుంటున్నాను, ఫిక్స్ అయ్యాను మమ్మగారు అని కావ్య చెప్తుంది. అప్పుడే అక్కడికి అపర్ణ కూడా స్వరాజ్తో కలిసి వస్తుంది. ఇప్పటికైనా గుడ్ న్యూస్ చెప్పావు, నాకు కళ నెరవేరబోతుంది, చాలా సంతోషంగా ఉందని అంటుంది. ఈ విషయం నేను ముందే చెప్తే క్వింటాల్ కొబ్బరికాయలు చెప్పించేదాన్ని కదా అని, కానీ ఎందుకు అని ఇంద్రాదేవి గారు అంటుంది. నీ తలపై కొట్టడానికి కానీ స్వరాజ్ గడుసుగా అంటాడు. అది కాదురా, తలపై కొట్టడానికి కాదు, తెలిస్తే గుళ్ళో కొట్టేదాన్ని కదా అంటుంది. అంతా బాగానే ఉంది కానీ నాకు మీరు నన్ను బాధ పెడుతున్నట్టు దేనికి రా, నాకు టిఫిన్ పెట్టలేదని అడుగుతాడు అనమాట. ఇంకా దీంతో అపర్ణ బాబుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ఇద్దరిని అలా చూస్తుంటే ముచ్చటగా ఉందని చెప్పి ఇందిరాదేవి కావ్యతో అంటుంది. ఇప్పుడే ఇంత ప్రేమగా చూసుకుంటుందంటే రేపు అతను తన మనోడుగా అంగీకరిస్తే ఇంకెంత బాగా చూసుకుంటుందో, దేవుడి దయ వల్ల వీళ్ళు త్వరగా కలిసిపోవాలని కోరుకుంటుంది అనమాట ఇందిరాదేవి గారు. ఇంకా స్వరాజ్ రేవతి కొడుకుని తెలుసుకొని కళ్యాణ్ ఇక్కడ షాక్ అవుతాడు. పోలీస్ అప్పు ఉంది కదా, తను కళ్యాణికి చెప్తుంది అనమాట రేవతి కొడుకు అని చెప్పి. పాము ఈ బాబు రేవతి కొడుక, ఈ విషయం పెద్దమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అప్పుతో అంటాడు కళ్యాణ్. ఇంత ఆమె జరిగిన విషయం అంతా చెప్తుంది. అతని గుడిలో తప్పిపోలేదు, అలా అక్క కావ్య రాజ్బాబు చేశారని చెప్పేసి, కావ్యక్క రాజ్బాబు చేశారని మొన్న బర్త్డే పార్టీకి వచ్చినా కలిసిపోవాలని రేవతి చూసింది, కానీ అత్తయ్య
అవమానించి పంపేయడంతో ఇలా ముందుగా ఆమె కొడుకుని అత్తయ్య గారికి దగ్గర చేయాలని చూస్తున్నారు అని చెప్తుందనమాట. అయినా కళ్యాణ్ కంగారు పడతాడు. వాడు రేవతి కొడుకని తెలియక నిన్నంతా వాడితోనే బాగా మింగిలై ఉన్నాను, ఈ విషయం తెలిస్తే నేను కూడా మీ ప్లాన్లో భాగమని పెద్దమ్మనుకుంటుంది అని కళ్యాణ్ చాలా కంగారు పడతాడు అనమాట. అయితే స్వరాజ్ని తిరిగి పంపించడంలో నీ సహాయం కావాలి కూర్చి అని అడుగుతుంది. అత్తయ్యకి ఏదో ఒకటి చెప్పి తన వెంట రాకుండా చేయాలి అని కళ్యాణ్ని అడుగుతుంది. అప్పు అంటే వివరాలు తెలిసి తను కూడా వస్తానని అడుగుతుంది కదా, అందుకని తను మాత్రం నన్ను మాత్రం ఇందులో ఇరికించొద్దు, నేను వెళ్ళిపోతాను కళ్యాణ్ అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అక్కడికి కళ్యాణ్ వచ్చి స్వరాజ్ కూర్చున్న కుర్చీలో కూర్చొని కళ్యాణ్ టిఫిన్ పెట్టాను కానీ పెడతాడు. అప్పటికి స్వరాజ్ వచ్చి పుర్రుగా చూస్తూ ఉంటాడు అనమాట. కళ్యాణ్ సీరియస్గా చూస్తాడు. ఏంట్రా బొట్టోడు అలా చూస్తున్నావుడా, నా పేరు బొట్టోడు కదా, నా పేరు స్వరాజ్ అంటాడు. సరేలే కానీ కూర్చో టిఫిన్ చేస్తావంటే ఏంటిరా అంటే నువ్వు నా కుర్చీ కబ్జా చేసావని బాబు అంటాడు అనమాట. అలా అనగానే అక్కడ అందరూ షాక్ అవుతారు. స్వరాజ్ అవునరా స్వరాజ్, ఈ విషయంలో నేను నీకే సపోర్ట్ చేస్తారా, నీ కుర్చీ ఏంట్రా అదంటే రాత్రి నేను ఎక్కడ ఫోన్ చేశాను అంటే ఇదే కుర్చీలో కూర్చొని, మరి ఇది నా కుర్చీ కదా అని లాజిక్ తీస్తాడనమాట. సరేరా సరే ఈ కుర్చీ నీ వామో నీతో వేగడం నా వల్ల కాదులే కానీ ఈ కుర్చీ తీసుకో అని చెప్పేసి లెగ్సి తను వెళ్ళిపోతాడు. ఏంట్రా నా కొడుకునే బెదిరిస్తున్నావు, మా ఇంటికి వచ్చి అని దాని లక్ష్మి అంటుంది. ఇంకా స్వరాజ్ కూడా సుభాష్ కూడా స్వరాజ్ ఈ విషయంలో నేను నీకే సపోర్ట్ చేస్తాను రా, అవును ఈ కుర్చీ కబ్జా చేసినందుకు ఏ కేసులో ఏ కోర్టులో కేసు వేస్తామని అడుగుతారు అనమాట సుభాష్ గారు. దీంతో కళ్యాణ్ భయపడి వద్దురా బాబు నీ చైర్లో నువ్వే కూర్చొని లేస్తాడు. ఏంటి కుర్చీలో కూర్చుంటే కేసులు వేస్తారా, ఉండండి నా వల్ల కాదు మీ కుర్చీ మీరే తీసుకోండి అని లేచి పక్క కుర్చీలో కూర్చొని ఉంటాడు. అప్పుడే అక్కడికి అపర్ణ ఇంద్రాదేవి గారు వస్తారు. సరే అత్తయ్య నీ ఫ్రెండ్ చూసారా అపర్ణ, మీ ఫ్రెండ్ 2 నిమిషాలు మమ్మల్ని ఎలా భయపెట్టాడో, వీడు చాలా ఇంటెలిజెంట్ అని అపర్ణతో ప్రకాశం అంటాడు. అప్పుడు వాడు ఇంటెలిజెంట్ రా, మరి ఇంటెలిజెంట్గా ఏమవుతాడు రా, వాడు మా ఇంటి బిడ్డ కదా అని ఇందిరాదేవి గారు అనడంతో అందరూ షాక్ అవుతారు. ఏంటి ఈ ఇంటి బిడ్డ ఏంటి, మా ఇంటి బిడ్డ ఏంటని రుద్రాణి గించుకుంటుంది అనమాట. వెంటనే కవర్ చేస్తూ అదే అమ్మమ్మ గారు, అదే అత్తయ్య, వాడు ఈ ఇంటి బిడ్డ అంటే అత్తయ్య గారు ఫ్రెండ్ కాబట్టి అమ్మమ్మ అలా అన్నది, అయినా రుద్రాణిలో మాత్రం అమ్మ ఏంటి ఈ ఇంటి బిడ్డ అంటుంది, అసలు ఏంటి వీడికి మనకి ఇంట్లో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆలోచిస్తూ ఉండగా సీరియల్ అయితే అయిపోతుంది. వాళ్ళంతా టిఫిన్ చేస్తారు. ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది అనమాట. కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే రాజ్ రెడీ అయ్యి వస్తూ ఉంటాడు. ఇటు పక్క కావ్య ఏమో వచ్చి ప్రపోజ్ చేస్తాడు, నేను రెడీ అవుతాను అతనికి ప్రపోజల్ ఒప్పుకుంటాము అని అంటుంది. అపర్ణ ఏమో ఈసారి వాడి ఫోన్లు దీని ఫోన్లు అన్నీ పక్కన పెట్టి కరెక్ట్గా వాడు ప్రపోజ్ చేసే సమయానికి వీళ్ళు పారిపోతున్నారు కాబట్టి ముందే మనం ప్లాన్ చేస్తాం అత్తయ్య గారు అంటుంది. అలాంటి ఏం ఇబ్బంది లేదు అత్తయ్య గారు, నేను ఇవాళ ఎక్కడికి వెళ్ళను అంటుంది. కానీ యామిని ఉంది కదా, వీళ్ళని ప్రపోజ్ చేయకుండా మళ్ళీ ఏదో ప్లాన్ అయితే చేస్తుందని అనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.